ప్రొఫెసర్ నాగేశ్వర్ సాధారణంగా ఆయన వామపక్ష భావజాలికుడు. ఆయన భారతీయ జనతా పార్టీని దూషిస్తారు. భారతీయ జనతా పార్టీని నిందిస్తుంటారు. మోడీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పక్షాలను విమర్శిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ అందుకనినే ఆయన దాని మీద స్పందించదు. పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టుగా బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించరంటే ఎందుకు స్పందించాలా? విశ్లేషకులందరూ దానికి స్పందిస్తా కూర్చుంటే కాలక్షేపం తప్పించి ఉపయోగం ఏమైనా ఉందా? పైగా వాళ్ళని హైలైట్ చేయడానికి తప్పించి ఏమీ ఉండదు. ఇప్పుడు అదే నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి బతిన్లాడుకోవడం ఎందుకు? ఆ రోజున మీరు మాట్లాడిన తప్పు అని ఖండించవచ్చు కదా. మీరు విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అన్నారు. ఆయన విత్డ్రా చేసేసుకున్నాడు. ఎనఫ్ అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాంటివి ఆయన నిన్న ఈవెన్ ప్రెస్ మీటింగ్లో కూడా మాట్లాడింది ఏంటి? ఆయన లాంటి న్యూట్రల్ అనలిస్ట్ అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇంకా దాంట్లో న్యూట్రల్ అనలిస్ట్కి ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాగానే ఆయనే చెప్పుకున్నారు, ఇదే ఆయన నాకు వచ్చింది ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాకపోతే అది నేను క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సిందని ఒక మొక్క చెప్పేశారు. ఆ వాయిడ్స్ని విత్డ్రా చేసుకుంటాను, బ్యాడ్షాట్ క్షేమపడి చెప్తున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర పోలీసులు వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న చర్చ ఆంధ్ర పోలీసులు ఏదో ఆయన ఇంటి దగ్గర తిరుగుతున్నారని. ఇప్పుడు ఆయనకి తెలంగాణ పోలీసులు ఆల్రెడీ భద్రత కల్పించారట, ఆయన ఇంటి దగ్గర ఉన్నారట. ఇది ఆంధ్ర పోలీసులు వెళ్ళి నోటీస్ ఇస్తారు. ఏం చేసుకుంటారు? నేలకి గీసుకోవడానికి తప్పించి. ఒక వ్యక్తి ఒకవేళ అతను అబద్ధం చెప్పాడు, అబద్ధం చెప్తే కేసు శిక్ష ఉంటుందా? ఆ లెక్కనైతే 30,000 మంది అమ్మాయిల్ని ఒక వాళ్ళు ఎవరు వాలంటీర్లు తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర పడుకోబెట్టారని చెప్పినప్పుడు అంతకంటే దారుణమైనటువంటి కథ ఏదైనా ఉందా? అట్లాంటి ఇష్యూస్ దాంట్లో ఎవరిని మాట్లాడాలి? అప్పుడు ఏమని తీసుకుపోవాలా? బేసిక్గా అది కూడా తప్పే కదా. దానికి కనీసం మనం ఇది కూడా లేదు కదా. కాబట్టి అక్కడ నాగేశ్వర్ గారిది అయితే విమర్శించడంలో తప్పలేదు. ఆయన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పేటీఎం అన్నారు. మరి పేటీఎం అనే దానికి ఆయన దగ్గర 10 పైసలు ఏమన్నా వేసింది ఎవరన్నా ఇటు చూపెడతారు ఆధారాలు? ఆయన ఇట్లా అన్నాడు కాబట్టి. ఆ లెక్కనైతే ఈయన అన్నటువంటివన్నీ తెలుగుదేశానికి అనుకూలం అనే పాయింట్తో మాట్లాడినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పేటీఎం వీళ్ళు అవుతారా? కాదు కదా. వాళ్ళు ప్యాకేజీ అంటున్నారు, మరి అప్పుడు దాన్ని ఒప్పుకున్నట్ట. కాబట్టి అనవసరమైన రాద్ధాంతం. ఒక పెద్ద స్థాయి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తి మాట్లాడకూడని అంశం, కింద స్థాయి అధికార ప్రతినిధితో మాట్లాడిచ్చి వదిలేయాల్సిన అంశాన్ని ఓ పక్కన స్వయంగా నాదెళ్ల మనోహరు అడగటం, ఆయన విత్డ్రా చేసుకోవడం అయిపోయింది. దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఎలక్కుండా ఉండాలి, కెలికేశారు. పైగా ఇక్కడి నుంచి ఏదో పోలీస్ కంప్లైంట్, ఆ పోలీస్ కంప్లైంట్ అతనికి వెళ్ళారో లేదో తెలియదు. కానీ తెలంగాణలో ఇప్పుడు పెద్ద రప్చర్. శుభ్రంగా ఇది ఆయనకి నాగేశ్వర్కి అడ్వాంటేజ్ అయింది. ఆయనకి ఒక ప్రెస్టేజ్ కిందకు ఉపయోగపడింది. ఆయన్ని ఇప్పుడు కమ్యూనిస్టులు అనేక మంది వీ సపోర్ట్ నాగేశ్వర్ ఇది. ఎందుకంటే కమ్యూనిస్టులకు ఒక మంచి ఎకో సిస్టమ్ ఉంటుంది. ఆ ఎకో సిస్టమ్ని ఎదుర్కోగలిగినటువంటి సిస్టమ్ ఇక్కడ ఉందంటే వీళ్ళేమో దూషిస్తున్నారు. వాళ్ళు ఆయన గొప్పతనాన్ని గురించి ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఒకసారి మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. ఓ రకంగా నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఎవరు పట్టించుకోకపోతున్నటువంటి సందర్భం. ఎందుకంటే మన 2024లోనే ఓడిపోతున్నాడు మోడీ, లేకపోతే అంతకుముందు రఫేల్ నాశనం చేసాడు మోడీ, ఇట్లాంటి చాలా చెప్పాడు ఆయన. బీజేపీ వాళ్ళు నమ్మరు ఆయన్ని. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రేమిస్తారు కానీ వినరు పెద్దగా పూర్తిగా. అలాంటి సందర్భంలో తీసుకొచ్చి ఆయనకి మంచి లైఫ్ ఇచ్చుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఆయన వెళ్ళి తెలంగాణ కొత్త డీజీపీని కలిసి నాకు భద్రత కల్పించండి అని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆంధ్ర పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారా? చేయడం సాధ్యమవుతుందా? వారెంట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మ్యాజిస్ట్రేట్ ఇస్తారా? ఇస్తారే. పొద్దున హైకోర్టు సుప్రీంకోర్టులో పెద్ద సినిమా అయిపోతుంది. ఒక విశ్లేషణకి ఎట్లా చేస్తా అనేటటువంటి పాయింట్తో వెళ్తే మొత్తం ప్రభుత్వం పరువు పోతుంది, పోలీసులు పరువు పోతుంది. అలా కాకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, తెలంగాణ పోలీసులు అడ్డం తిరుగుతారు. ఇంతవరకు ఆంధ్ర పోలీసులు తెలంగాణలో ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొస్తానో వదిలిపెట్టేశారు. వాళ్ళు పట్టించుకోవాలి. అంతకుముందు వెంకటరెడ్డి అట్లాంటి చాలామందిని పట్టుకొచ్చారు కదా, ఏం పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ విషయంలో సీరియస్గా ఉంటారు. ఎందుకంటే రేవంత్కి కూడా ప్రెస్టేజ్ అవుతుంది. అక్కడ తెలంగాణ వాది కిందనే చూస్తారు ప్రొఫెసర్ నాగేశ్వర్ని. కవిత లాంటి వాళ్ళ ఉద్యమం కాన్సెప్ట్, ఇంకో పక్కన ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు తోడు ఉంటారు. ఓవరాల్గా ఆయన ఒక వీరుడిగా తయారు చేశారు. ఇప్పుడు ఇంకా ఈ ఉదంతాన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తారా, కెలుక్కుని ఆయన్ని హీరో కింద చూపెడతారా అన్నటువంటిది తేల్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళకే ఉంది.